మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఉంది. అక్కడే జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. పింటూ సిసోడియా అనేటటువంటి అతను తన భార్యతో కలిసి మెడికల్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్‌కి వెళ్తున్నాడు. ఆ సందర్భంలో ఆరిఫ్ ఇమ్రాన్ అనేటటువంటి వాళ్ళు జింకని వేటాడుతున్నారు. ఇది మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ దగ్గర జరిగింది. చట్టవిరుద్ధం ఇది. మీరు వన్యప్రాణుల్ని కాపాడాలి లేదా సైలెంట్‌గా ఉండాలి కానీ వేటాడకూడదు అని చెప్పారు. వెంటనే ఈ ఆరిఫ్ ఇమ్రాన్ సహచరులు మరికొంతమంది కలిసి ఆయన్ని కిందకి తోసేయడంతో పాటు వాళ్ళ ఆవిడని బట్టలు దించేశారు. నడి రోడ్డు మీద అటాక్ చేశారు ఇంకొక ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి. పోలీసులు కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మనకి దేశంలో ఇప్పుడు మహారాష్ట్రలో నిన్న ఇట్లాంటి సంఘటన ఇంకొకటి చోటు చేసుకుంది. బొట్టు పెట్టుకుని మసీదు ముందు నుంచి వెళ్తున్నాడని హిందువుని కొట్టి చంపినటువంటి సంఘటన. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఒక రాక్షస కాండని, రాక్షసుని నడి రోడ్డు మీదన మనం హీరోల కిందన చలామణి చేస్తున్నామా? ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాలను ఇట్లుంటే మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటి అన్నది ఇక్కడ ప్రశ్న.